అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి మనకి నైన్త్ డే అండి. నైన్త్ డే డిజైన్ అనమాట. చాలా సింపుల్‌గా పార్టీ వేర్ లుక్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఒక అర డజను ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడే నేను ఒకసారి అయితే ఇలా మనము బ్యాంగిల్స్ అనేవి ఓడిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనము 2 కట్ బ్యాంగిల్స్ అయితే చేసి చూపిస్తున్నానండి. మనకి 3 బ్యాంగిల్స్ కలిపితే 2 కట్ బ్యాంగిల్ అనేది వస్తుంది కదా! కాబట్టి ఇప్పుడు వీటినైతే మనము మూడింటిని కలిపి అంటించేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి. మీరు B7000 గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. మనము ఇలా బ్యాంగిల్కి అనేది గ్లూ అంటించేసుకొని బ్యాంగిల్ అనేది అంటించేసుకోవాలి. గ్లూ అనేది మనము ఎప్పుడైనా స్టిక్ అవ్వటం కోసం కొంచెం మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి. పెట్టుకొని వాటిని అంటించేసుకోవాలి. ఎక్కడా కూడా గ్యాప్ లేకోకుండా మనకి స్క్వేర్ బ్యాంగిల్స్ అనేవి అదే మనకి ఇలా ఉండే బ్యాంగిల్స్ ఏవైనా కానీ ఫ్లాట్గా ఉండే బ్యాంగిల్స్ మంచిగా స్టిక్ అవుతాయన్నమాట. రౌండ్ కట్ బ్యాంగిల్ కంటే మనకి ఈ ఫ్లాట్ బ్యాంగిల్స్ మంచిగా ఎక్కడ గ్యాపులు లేకోకుండా స్టిక్ అవుతాయండి. ఇలా అంటించేసుకోవాలి. మనకి వచ్చేసి 4 కూడా అంటించేసుకోవచ్చండి మనకి ఈ 2 కట్లో. కాకపోతే నేను 3 బ్యాంగిల్స్ అంటిస్తేనే మనకి ఎగ్జాక్ట్గా మనకి 2 కట్ బ్యాంగిల్కి ఇలా 3 బ్యాంగిల్స్ అంటిస్తే మనకి 2 కట్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. మనకి 2 బ్యాంగిల్స్ కూడా ఇలా అంటించేసుకోవాలండి. మనకి వచ్చేసి ఇవి 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 బ్యాంగిల్స్ ఇలా తయారు చేశాను. ఇప్పుడైతే ఇవి కొంచెం ఆరేలోపు మనకి కుందన్స్ అయితే చూపించేస్తానండి. నేను ఏ కలరు గ్లాస్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నానో అవే కలరు మనకి వచ్చేసి డ్రాప్ షేపు గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. డ్రాపు మనకి వచ్చేసి బ్లూ కలర్ గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను, తులం తీసుకుంటున్నానండి. అలానే మనకి వచ్చేసి సెరామిక్ 3mm అండి. ఇది గోల్డ్ అనమాట. 3mm సెరామిక్ గోల్డ్ 3mm అయితే తీసుకుంటున్నాను. ఈ 2 రకాలు అయితే సరిపోతాయండి. వీటితోటి నేను ఇప్పుడు మంచి ఒక పార్టీ వేర్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాలిడేసే కాబట్టి చక్కగా ఇవనేది వాళ్ళు చూసి కూడా తయారు చేసుకుంటారని ఒక ఆలోచనతోటి నేను ఇప్పుడు ఈ 30 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టానండి. ఇలా మనము బ్యాంగిల్స్కి అయితే గ్లూ పెట్టేసుకోవాలి. మనము ఎలానైతే డిజైన్ తయారు చేసుకోవాలి అనుకుంటామో సేమ్ అదే పద్ధతిలో గ్లూ అనేది అప్లై చేయాలండి. ఇలా నేను ఇక్కడ ఎక్కడైతే కుందన్స్ పెడతానో సేమ్ అక్కడే మనము వచ్చేసి గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. బ్లూ కలర్ అనేది మనకి త్వరగా దొరకదు కదా, కానీ నాకు గ్లాస్ బ్యాంగిల్స్ మనకి వచ్చేసి బ్లూ కలర్ అయితే దొరికాయండి. కాబట్టి నేను నా బ్లూ కలర్ శారీ మీదకని చెప్పేసి నాకు నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ బ్లూ కలర్ చేయటానికైతే ఇష్టపడుతున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట. బ్లూ అంటే లైట్ బ్లూ కానీ థిక్ బ్లూ కానీ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ కలర్ అండి. కాబట్టి ఇలా నేను బ్లూ కలర్ అయితే ఇలా నా కోసమని నేను మట్టి బ్యాంగిల్స్ మీద చేసుకుంటున్నానండి. మనకి డ్రెస్సెస్ మీద కానివ్వండి, శారీస్ మీద కానివ్వండి చక్కగా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నానండి. మనకి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి నేను వచ్చేసి సెరామిక్ గోల్డ్ అయితే పెడతాను. మనకి 3mm మనకి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చండి. మనకి సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇలా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. ఇంతకుముందు నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద అయితే చేశానండి. ఇలానే నేను ఎందుకు ఈరోజు వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేయకూడదు అని చెప్పేసి ఇంకా ఇలా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. చాలా బాగుందన్నమాట. సింపుల్గా ఉంటుంది, త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు కూడా చేసుకునే డిజైన్ అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తయారు చేయొచ్చండి. ఏది కూడా పెద్ద కష్టమైతే కాదనమాట. ఇలా మనము గ్లూ అనేది అప్లై చేసుకొని మనము కావాలి అనుకుంటే B7000 గ్లూ కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే నేను ఇంకా ఈరోజు మొత్తం కూడా ఈ ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేద్దామని చెప్పేసి ఈ గ్లూ తోటి అంటిస్తున్నాను. ఇలా మనము 1 by 1 పెట్టేసుకోవాలి. దానికి ఆపోజిట్లో ఇది, దీనికి ఆపోజిట్గా అది అలా పెట్టేసుకుంటూ ఈ డిజైన్ అనేది ఇంక ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట.
కొంచెం మీకు ఆరిన తర్వాత అయితే మీకు ఎప్పుడైనా అండి మనము ఫ్యాబ్రిక్ గ్లూ అనేది బాగా ఆరనివ్వాలన్నమాట. మనకి B7000 గ్లూ అనేది లైట్‌గా వెంటనే ఆరిపోతుంది కానీ ఆ లుక్ అనేది అర్థమవుతుంది కానీ మనకి ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఆరటానికి కాస్త టైం పడుతుందండి. కానీ ఏదైనా కానీ మంచిగానే మనకి ఉంటుందన్నమాట. ఏదైనా గట్టిగానే ఉంటుందండి. ఇలా 2 బ్యాంగిల్స్ మీద అంటించిన కుందన్ సెయ్యి కూడా అంత తొందరగా డిస్టర్బ్ అవ్వవన్నమాట. కాబట్టి వాటికి మనము ఆరటానికి కొంచెం టైం అనేది మనం కేటాయించాలన్నమాట. ఒక హాఫ్ డే మొత్తం కూడా కేవలం ఆరటానికి వదిలేయాలన్నమాట. ఇలా 1 బై 1 మనము ఇంక ఈ డిజైన్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఫుల్గా పెట్టేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కలర్ అని చెప్పాను కదా, ఈ డిజైన్ కూడా ఇష్టమైన డిజైనే అన్నమాట. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇలానే కంటిన్యూ చేయాలి. మనము ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా అంటించేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా మనం 3 బ్యాంగిల్స్ అంటించి చేసాం కాబట్టి బ్యాంగిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. పగిలిద్దన్న భయం అయితే పడొద్దు. కాకపోతే కింద పడకుండా జాగ్రత్తగా మనం బ్యాంగిల్స్ ఎలా చూసుకుంటామో అలా వీటిని కేర్గా చూసుకోవాలన్నమాట. ఇలా మనము 2 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఉంటుందన్నమాట. ఈ డిజైన్ అనేది నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పటి నుంచో ఇలాంటి ఒక సెట్ చేసుకుందాము బ్లూ కలర్ అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈరోజు అయితే కుదిరిందనమాట. ఇలా ఉంటుంది. వీటిని మనము గోల్డ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్కటి సింగిల్గా బ్యాంగిల్ వేసేసుకోవచ్చు అనమాట 2 హ్యాండ్స్కి. లేదు అంటే మనము మట్టి గాజులతోటి సైడ్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చండి. అది కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో సెట్ చేసి చూపిస్తాను. మనము సేమ్ ఏవైతే బ్యాంగిల్కి తీసుకున్నామో అవే బ్యాంగిల్స్ ఇలా మధ్యలో వేసుకొని అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకొని కూడా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కూడా బాగుంటుంది. లేదు అంటే మనము సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకొని ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది లుక్ అనేది. ఈ బ్లూ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనము లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చండి. గోల్డ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకొని ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలానైనా వేసుకోవచ్చండి. మనము ఎన్ని రకాలుగా అయినా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. నాకు ఒక్కొక్క బ్యాంగిల్కి తులము కుందన్స్ అయితే పట్టాయండి. నాకు 2 బ్యాంగిల్స్కి 2 తులాలు పట్టాయి. 2 తులాలు పట్టంగా కొన్ని మిగిలాయి అనమాట, అంతే. మనకి ఇంకా మధ్యలో ఉన్నాయి అయితేనండి, మనకి సెరామిక్ రౌండ్ అయితే మనకి వచ్చేసి ఒక 4 గ్రామ్సే పట్టాయి అనమాట. ఎక్కువ పట్టలేదు 2 బ్యాంగిల్స్కి. చూసారు కదా, ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు.